ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకా ఇది శ్రావణ మాసంలోని 3rd ఫ్రైడే. నేను ఇంట్లో పూజ చేసుకున్నా. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పాయసం చేసుకున్నా. అంటే నాకు తోచినట్టు పూజ చేసుకున్నాను. ఇంట్లో వ్రతం ఏం చేసుకోలేదు. ఇంకా మా పాపకి బొట్టు పెట్టేసి వాయినం ఇచ్చాను. ఆ వాయినంలో పెట్టిన ఫ్రూటే తినేస్తుంది. ఇంకా టైము 12:30 అట్లా అవుతుంది. పిన్ని వాళ్ళు ఇంకొంతమంది మా శ్రవంతి ఇంకొంతమంది పిలిచారు వాయినానికి అనేసి. ఇంకా పాపకి అన్నం పెడుతున్నా. నేనే తినిపిస్తా ప్రతిరోజు, కాకపోతే అమ్మవారు తనే తింటుందిరా అని చెప్పాను అంతే. ఇంకా నేనే తినేస్తా మమ్మీ అని తినేస్తుంది. అలా అని పూర్తిగా ఏం తినలేదు. మళ్ళీ కాసేపు అయ్యాక నేనే తినిపించా. తర్వాత సిద్ధు కూడా వచ్చాడు. ఇంకా సిద్ధు కూడా పెట్టేసా. మేము రెడీ అయిపోయిన తర్వాత నన్ను పిలిచిన వాళ్ళకి కాల్ చేశాను. మా వదిన ఒకరికి కాల్ చేస్తే తనేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పూజలో ఉన్నట్టుంది. తర్వాత మా శ్రవంతికి చేశాను. తనేమో ఇప్పుడే సర్దేసుకుంటున్నా అక్క అన్నీ, ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు అనింది. ఇంకా మా పిన్నికి కాల్ చేస్తే ఓకే వచ్చే, ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నాను మా బాబాయ్ చెప్పారు. ఇంకా ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఖుషికి నేను వాయనంలో ఒక డ్రెస్ పెట్టాను. ఆ డ్రెస్సే వేశాను, ఎల్లో కలర్ది. తర్వాత ఇంకా మాట్లాడుతుంది పాపం, కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయి. విష్ చేస్తుంది అందరినీ, మనం ఎటు వెళ్తున్నామో అది ఇది అంటే మాట్లాడేస్తుంది. ఎక్కువగా మాట్లాడదు. మనం కెమెరా ఆన్ చేయగానే ఇంకా ఫేస్ వేరేలా పెట్టేసి అన్ని యాక్షన్స్ చేస్తుంది, మాట్లాడదు. ఈరోజు చక్కగా మాట్లాడుతుంది కదా అని వీడియో ఒకసారి మళ్ళీ చూసేసరికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టున్నాయి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నువ్వు చెప్పేట వెళ్తున్నావు? అక్కడికి వెళ్తున్నాం. ఖుషి ఎంత క్యూట్ ఉంది. ఇటు చూడు ఒక్కసారి చెప్పు, మనం ఎటు వెళ్తున్నాం బేటా? పుష్పా వాడికి తెలుసు బా. చెప్పు రుద్ర వాళ్ళ ఇంటికి కదా. నేను వీడియోలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వినిపిస్తున్నాయని సాంగ్స్ ఆఫ్ చేయమని చెప్పా. ఇంకా అంతే, ఖుషి అలిగింది. అందుకే మాట్లాడమంటే మాట్లాడట్లేదు. ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ పెడితే అలా డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది. అలా నిల్చొనే ఉంటుంది. ఎన్ని అవర్స్ వెళ్ళినా కూడా. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా భూపాలపల్లికి, 3 hours జర్నీ, 3 hours నిల్చొనే ఉంటుంది. మేము టోల్గేట్ దగ్గర ఆగాము, ఇక్కడ ఆఫీస్ దగ్గర. ఇక్కడ కొంచెం పని ఉంది, అందుకే ఇంకా సిద్ధు ఏమో ఆఫీస్ లోపలికి వెళ్ళారు. నేను ఖుషి ఇంకా కార్లోనే ఉన్నాము. స్పెట్స్ అలా పెట్టుకొని, అంటే నోస్ పైన పెట్టుకొని హెడ్ అలా పైకంటే కరెక్ట్గా ఐస్ దగ్గరికి వెళ్తుంది, అదే చూపిస్తుంది. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ గుమ్మానికి చూడండి డెకరేషన్ చేశారు. బాబాయ్ ఎంత బాగుంది కదా. బాబాయ్కి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇలా పూజలకైనా బర్త్డేస్కైనా ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నా ఇంకా బాబాయ్ చేస్తారు. మా ఇంట్లో చాలా ఇంట్రెస్ట్ బాబాయ్కి ఇలాంటివి. అంటే చాలా మందికి కూడా బ్రాహ్మణులు దొరకరు. ఇక్కడ మేము యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకొని ఆ అయ్యగారు చెప్పినట్టు మేము ఇక్కడ పూజ చేసుకున్నాము. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో.
నేను ఇందాక వాయిస్ పెట్టాను కదా, ఆ వాయిస్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేసి. ఇంకా పిన్ని ఏమో 5 రకాల ప్రసాదాలు చేశారు. ఇంకా బాబాయ్ ఏమో డెకరేషన్ అంతా చేశారంట, పిన్ని ఆ ప్రసాదాలన్నీ చేశారు. వాళ్ళిద్దరికి ఓపిక, పూజలు బాగా చేస్తారు ఇద్దరు. బాబాయ్ కూడా పిన్నికి చాలా హెల్ప్ చేస్తారు, అందుకే తను చేసుకోగలుగుతుంది అలా. ఇంకా పిన్ని అయితే పూర్ణాలు బాగా చేస్తుంది, నాకైతే ఇష్టం పిన్ని చేసే పూర్ణాలు అంటే. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే పిన్ని చేసేవి. ఇక్కడ నేను యూట్యూబ్లో చూసానని చెప్పాను కదా, ఆ అయ్యగారి పేరు గజానంద స్వామి. ఆయన వీడియోస్ చూసి మీరు ఎంతమంది వ్రతం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పిన్నితో పాటు నేను కూడా చేసుకున్న పూజ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బ్లెస్సెడ్గా కూడా అనిపించింది. ఇంకా సిద్ధు బాబాయ్ అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ ఇంకా పిల్లల్ని కూడా చూసుకున్నారు. మాకైతే చాలా హెల్ప్ చేశారు. మా హస్బెండ్ లంచ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, పిన్ని పిలిచిందనేసి. 2 hours టైం ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఇక్కడికి వచ్చాము. చాలా టైం అయిపోయింది, 4 అట్లా అవుతుంది. ఇంకా వెళ్దామనేసి మేము బయలుదేరిపోతున్నాము. ఖుషికి ఫస్ట్ వాయనం ఇచ్చింది మా పిన్ని. చిన్నపిల్లలకి ఇస్తే మంచిదంట కదా, ఇంకా ఫస్ట్ వాయనము ఖుషికి ఇచ్చింది. తర్వాత ఇంకా నాకు ఇచ్చేస్తే ఇంకా పిన్ని వాయనాలకి అందరినీ పిలిస్తే పిన్నికి కొంచెం హెల్ప్ చేశాను. తర్వాత అక్కడ నుండి మేము బయలుదేరిపోతున్నాము, పిన్నికి బాయ్ చెప్పేసి. ఇంకా ఎందుకంటే వాయనానికి వస్తుంటారు కదా అందరూ, ఇంకా లేట్ అయిపోతుంది మాకు అనేసి. మళ్ళీ సిద్ధుకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది మెయిన్గా, అందుకే బయలుదేరిపోతున్నాము పిన్నికి బాయ్ చెప్పేసి. చూసారా వచ్చారు ఆల్రెడీ. ఇంకా నేను వచ్చేటప్పుడు శారీస్ కూడా తీసుకొని వచ్చాను 2. కాకపోతే కట్టుకోవడానికి టైం లేదు, నేను వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది, అందుకే కట్టుకోలేకపోయాను. ఇంకా ఇంకొక కవర్లో ఏంటంటే పిన్ని ప్రసాదాలు పంపించింది, స్వీట్స్ కూడా పంపిస్తా అంటే ఇంకా పాపకి కాపు వస్తుంది, వద్దని చెప్పాను. ఓన్లీ పులిహోర ఇంకా పూర్ణాలు తీసుకొచ్చుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక ఇక్కడ మా ఇంటి పక్కనే వదిన పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళాను వాయనం తీసుకోవడానికి. ఇంకా ఇక్కడ చూపిస్తున్న అమ్మవారు ఏంటంటే మా ఇంకొక పిన్ని. ఆ పిన్ని కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంది ఆ రోజు. ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయినాను, దూరం కదా. ఇంకా చూపిస్తాను, వీడియో పంపించండి అంటే పంపించింది. అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగుందో. ఇంకా నేను ఆ రోజు ఏం తినలేదు, ప్రసాదాలే తినేసి పడుకున్నా నైట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.